పార్ట్ 2లో పిల్లల చదువులు పూర్తయి ఉద్యోగాలు చేసుకుంటూ తమంతట తాము బ్రతుకుతున్నారు. ఇంకనైనా విశ్రాంతి తీసుకుంటాను అనేంత వరకు షేర్ చేశాను కదండి. కానీ అంతలోనే తన భర్త పిల్లలకు పెళ్లి చేయాలి అనే బాధ్యతను గుర్తు చేశాడు. ఈ బాధ్యత కూడా తీరితే ఇంకా హాయే కదా, నీ ఇష్టం వచ్చినట్లు విశ్రాంతి తీసుకోవచ్చు అని అన్నాడు. ఆమె ఓపిక చేసుకుని పిల్లల పెళ్లి ఏ లోటు లేకుండా చేశారు. విశ్రాంతి లేక నీరసపడిపోయింది. పిల్లల సంసారం వాళ్ళ పాటికి వాళ్ళు బానే ఉన్నారు. ఇంకిప్పుడైనా కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటాను అనుకుంది. అయ్యో రామ, అమ్మాయి కడుపుతో ఉంది, తొలి కాన్పు, పురుడు పోయాలి, నామకరణం వగైరా అన్నీ అయ్యి అమ్మాయి కాపురానికి వెళితే ఇంకప్పుడు విశ్రాంతి అనుకుంది. కూతురి బాలింతతనం వగైరాలన్నీ సక్రమంగా జరిగాయి. అబ్బా, ఈ జంజాటం ముగిసింది అనుకునే లోపే నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను స్టోరీ. ఇక్కడ మా వారు మా కోసం సింపుల్ గా ఫాస్ట్ గా చేసిన బిర్యానీ టేస్ట్ చాలా బాగుంది. స్టోరీ అలాగే బిర్యానీ నచ్చితే ప్లీజ్